రాజధాని ఆంధ్రుల రాజధాని అమరావతి 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 ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని ఆంధ్రుల రాజధాని మన రాజధాని అమరావతి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మన మోడీ గారు, మన రాష్ట్రపతి గారు, మన చంద్రబాబు గారు, మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మన రాజధాని చేసినందుకు, అమరావతి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందు గురించి మా వార్డు ప్రజలు అందరూ కూడా ఈ జై మన రాజధాని అమరావతి అయిందని సంబరాలు చేసుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల్లో చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మేమందరం కూడా వ్యక్తం చేసుకుంటున్నాం. మా వార్డు ప్రజలు మేమందరం కూడా, మా ప్రెసిడెంట్ 18వ వార్డు ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా. జై అమరావతి, జై అమరావతి. జరిగిన అమరావతి రాజధాని రావడం మనకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఈరోజు వార్డు 18వ వార్డు 19వ వార్డు ప్రజలందరూ ఎంతో ఆనందకరంగా జరుపుకుంటున్నాం. మా పార్టీ నాయకులు ఆదేశం మేరకు మేమందరం కూడా చాలా ఆనందంగా మా వార్డు ప్రతి ఒక్క మహిళ కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నామంటే మన అమరావతి రాజధాని మనం అందరూ సాధించుకోవడం జరిగింది. దాని గురించి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందం వ్యక్తపరచాలి. ప్రతి మహిళ కూడా మా వార్డుకి వచ్చి మా ఆనందం వ్యక్తపరచడం చాలా సంతోషంగా ఉంది. రంగవల్లిల ద్వారా కూడా మా వార్డులో అందరూ ఆనందం వ్యక్తపరుచుతున్నాం. అమరావతి వచ్చినందుకు చాలా సంతోషంగా. జై అమరావతి, జై అమరావతి. జై అమరావతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసి ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ నాకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ వారు చేసిన అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో మన రాష్ట్రాన్ని విడదీయటం జరిగింది. ఏ విధంగా విడదీసిందంటే ఆ రోజున మనకి ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా, రాజధాని లేకుండా, ఆ చట్టంలో ఎటువంటి కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి సౌలభ్యం లేకుండా ఆ రోజున విడదీయటం జరిగింది. కార్యక్రమంలో 18, 19 వార్డులో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క 18 వార్డులో ప్రజలు, అలాగే ఆ యొక్క వార్డులో నాయకులు, అలాగే ఈ యొక్క పట్టణ అధ్యక్షుడు మొద్దుల రాము గారు, అలాగే ఈ యొక్క పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా కుటుంబంలో తెలియజేస్తారు. ఉభయ సభల్లో శాశ్వత రాజధానిగా మన అమరావతిని బిల్లు పాస్ అయిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నారు. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మరి 39 వార్డులో కూడా 4వ తారీఖు నుంచి మరి అందరూ కూడా పండగ వాతావరణంలో ఎవరి ఇళ్ల ముందాల్లో అరివిల్లు ముగ్గులు వేసుకుని ఆనందాన్ని వ్యక్తపరచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మరి 3వ వార్డు, 27వ వార్డు, 22వ వార్డు, 11వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు, 4వ వార్డు, అలాగా అన్ని వార్డుల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముగ్గులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ గుమ్మాల ముందు వేసుకుని ఒక సంక్రాంతి మాదిరిగా అందరూ కూడా చాలా ఆనందదాయకంగా అమరావతి మాకు శాశ్వత రాజధాని అవుతుంది, చాలా సంతోషం అని చెప్తూ ఇది చాలా ఆనందదాయకమైన విషయం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 20 నెలలు కూడా ప్రజలకి ఏది అవసరమా అనేది అర్థం చేసుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ రాజధాని వల్ల మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. నిజంగా రాష్ట్రంలో ఏ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్నా మనకి స్థిరమైన రాజధాని కావాలి. రాజధాని ఎక్కడైతే ఉంటుందో, రాజధాని ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ఈ రోజున భీమవరం పట్టణంలో మరి ప్రజలందరూ ఇంత స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చాలా ఆనందదాయకం.
మరి పోద్దని చెప్పి సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నాం అర్థం చేసుకోవాలి కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాలు మీకు ముఖ్యమంత్రిగా ఒక ఉన్నతమైన పదవిని ఇచ్చారు. మీరు ఉన్న రాజధానిని అభివృద్ధి చేయలేదు, పోలవరాన్ని అభివృద్ధి చేయలేదు, పేదవాడికి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్లు తీసేశారు, ప్రజల సమస్యలు చెప్పుకుంటే ప్రజావేదిక కూల్చేశారు. మరి ఇలాంటి పనికిమాలి పనులన్నీ చేసి మీరు ఇలా మరి ప్రజలకు పనికొచ్చే పని చేసే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మానుకుంటే మరి నిజంగా ఏదైనా పూర్వజన్మ అనేది ఉంటే మీకు అప్పుడైనా ఆ జన్మలోనైనా మీకు గుర్తింపు అనేది ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏదైతే తోట సీతారామలక్ష్మి గారు, మన మింటే పాసారథి గారు, కోళ్ళ నాగేశ్వరరావు గారు, యాండ్ర శ్రీను గారు, మరి డైరెక్టర్స్, కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు అందరూ కూడా ప్రతి వార్డులోకి వెళ్ళి ఎవరైతే ముగ్గులు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అభినందించి ప్రజలందరితో కూడా మమికమై ఈ పండగ వాతావరణాన్ని సర్ప్రైజ్ చేస్తాం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. జై రాజధాని.